దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో శుభాభివందనాలు చెల్లిస్తున్నాను. ప్రియుల యొక్క సాయంకాల సమయంలో ప్రభు అయిన యేసు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ బెరక వర్షిప్ లైవ్కి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి మీతో దేవుని వాక్యాన్ని పంచుకునే ఈ చక్కని సదవకాశాన్ని దేవుడు నాకు అనుగ్రహించినందుకు నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ప్రియులు దైవజనులు హానుకు బ్రదర్ గారు ఈ బెరక వర్షిప్ లైవ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం. మరి వారి ద్వారా ఈ యొక్క లైవ్ కార్యక్రమాలు ఎంతోమంది దైవజనులు ఈ యొక్క లైవ్ కార్యక్రమాలు ఇవ్వడానికి ప్రభు సహాయం చేస్తున్నందుకు నేను ప్రభువును స్తుతిస్తున్నాను. అలాగే బ్రదర్ హానుక్ గారికి నా నిండు హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియుల యొక్క రాత్రికాల సమయంలో ఒక ప్రాముఖ్యమైన వాక్యాన్ని మీకు అందించాలని నేను ఆశపడుతున్నాను. ఈరోజు ప్రియుల ఈ దినవృత్తాంతాల 2వ గ్రంథంలో 14వ అధ్యాయము, 15వ అధ్యాయము, 16 ఈ 3 అధ్యాయాల్లో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టాడు. ఆ వ్యక్తి పేరు ఆశ. ఈరోజు ఆశ గురించి నేను మీకు కొన్ని ప్రాముఖ్యమైన విషయాల్ని చెప్పాలని ఆశపడుతున్నాను. ఇతను యోధరాజు. ప్రియుల ఈ రాజు కాలంలో దేశము నలువైపులా కూడా నెమ్మది అనుభవించింది. దేశంలో ప్రజలందరూ కూడా సుఖశాంతులు కలిగి సమాధానం కలిగి జీవించారు. అయితే ఈ ఆశ యొక్క జీవితాంతంలో ఇతడు చాలా ఆత్మీయంగా పతనమయ్యి ఆత్మీయంగా ఇతను తన జీవితంలో దేవునికి దూరమైనట్లుగా బైబిల్లో రాయబడి ఉంది. ప్రియులుగా గమనించండి, మన జీవితాల్లో ఆశ రాజ్యములో ఏ విధంగా అతను పరిపాలన చేస్తే, ఏ విధంగా అతను ఆత్మీయంగా నడుచుకుంటే అతని జీవితంలో నెమ్మది పొందుకున్నాడు. ఆ రాజ్యం నెమ్మది అనుభవించింది. ఈరోజు నేను మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. ఎందుచేత నెమ్మదిని కోల్పోయి కొన్ని బలహీనతలతోనూ తన యొక్క జీవితంలో సమాధానాన్ని కోల్పోయి దేవునికి ఎందుకు దూరం అయిపోయాడు? ఈ 2 విషయాలను కూడా నేను ఈరోజు మీకు చాలా కులంకషంగాను స్పష్టంగా మీకు చెప్పాలని నేను ఆశిస్తున్నాను. దయచేసి లైవ్లో ప్రియులైన మీరందరూ కూడా మొదటి నుంచి ఆఖరి వరకు దేవుని వాక్యం వినాలని మీకు మనం చేస్తున్నాను. ఈ ప్రాముఖ్యమైన విషయాల్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఈ వాక్యాల్ని తప్పనిసరిగా మీ హృదయాల్లోకి తీసుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఈనాడు మనిషి జీవితంలో మనం చూస్తే అనేకులు డబ్బు ఉంటుంది, పిల్లలు ఉంటున్నారు, ఆస్తులు ఉంటున్నాయి, అలాగే చక్కని చదువు ఉంటుంది, కానీ నెమ్మది ఉండట్లేదు. నెమ్మది లేని పరిస్థితులు ఈ రోజు చూస్తున్నాం. ఈ రోజున చాలా కుటుంబాల్లో నెమ్మది లేక, సమాధానం లేక, శాంతి లేక, ఎంతో అసౌకర్యంగాను ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితులు అనుభవిస్తూ, కొంతమంది అయితే ఆ నెమ్మదిని ఆ యొక్క అసమాధానాన్ని తట్టుకోలేక, ఆ అశాంతిని తట్టుకోలేక ఈ లోకాన్ని విడిచిపెట్టి కూడా చాలా మంది వెళ్ళిపోతున్నారు. అనగా ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఎందుకు వారి జీవితాల్లో అలాగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? నెమ్మది లేకే కదా. కానీ నెమ్మది ఎలా పొందుకోవాలి? ఒక మనిషి తన జీవితంలో నెమ్మదిని అనుభవించాలంటే, సమాధానాన్ని అనుభవించాలంటే, శాంతిని అనుభవించాలంటే ఈరోజు నేను చెప్తున్న ఈ మాటలు ప్రియులుగా మీ హృదయంలోకి తీసుకుంటే తప్పనిసరిగా మీ కుటుంబాల్లో మీరు నెమ్మదిని అనుభవించగలుగుతారు, సమాధానాన్ని అనుభవించగలుగుతారు. దేవునిచ్చే ఆశీర్వాదాన్ని, ఆనందాన్ని కూడా మీరు అనుభవించగలుగుతారు. కనుక ఈరోజు ప్రియులరా దేవుని యొక్క వాక్యంలో నుంచి
మనము దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం, తెలుసుకుందాం. బైబిల్లో దేవుడు రాసిన ఈ గ్రంథం ఎందుకు రాయించాడంటే, భక్తులు చెప్పారు ఏమనంటే, యుగాంతమందున్న మనకి బుద్ధి కలగాలని, అవి వారికి జరిగాయి మనకి దృష్టాంతాలుగా రాసి పెట్టారు. వాటిని మనం చదువుకుని, వాటిని మనం ధ్యానం చేసి, వాటిని మనము తలపోసుకుని, వాటి ద్వారా వారు ఎలాగైతే మేలు పొందారో అలా మనం మేలు పొందాలని, వారు ఎలాగైతే కాని పనులు చేసి దేవుని విరుద్ధంగా నడిచి దేవునికి దూరం అయిపోయారో ఆ విషయాలు తెలుసుకుని మనము అలాగా దేవుని విరుద్ధంగా నడవకుండా దేవునితో కలిసి నడవాలని, దేవుని బిడలగా ఈ లోకంలో ఉండాలని ఒక ఉద్దేశంతో దేవుడు ఈ బైబిల్ గ్రంథంలో ప్రతిదీ కూడా గ్రంథస్థం చేసేసారు. కనుక ఈరోజు ఈ రాత్రికాల సమయంలో ప్రియులరా, ఈ ఆశా జీవితాన్ని నేను మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఆశ అనే మాటకు అర్థం ఏంటంటే వైద్యుడు. ఆశ అనే మాటకు అర్థం వైద్యుడు. ప్రియులరా, గమనించండి, 14వ అధ్యాయంలో దినవృత్తాంతాల 2వ గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తే, అబియా తన పితరులతో కూడా నిద్రింపక జనులు అతనిని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆశ రాజయ్యను. అనగా అబియా యొక్క కుమారుడు ఆశ. ఈ ఆశ రాజైన తర్వాత ఇతని దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందింది. ఇతని దినాల్లో దేశము నెమ్మది పొందుకుందంట. 7వ వచనంలో కూడా మనం చూస్తే, అతడు యోధా వారికి లాభ ప్రకటన చేసిన, మన దేవుడిని యెహోవాను మనము ఆశ్రయించితిమి, ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగ చేసి ఉన్నాడు. మనము మన దేవుడిని యెహోవాను ఆశ్రయించితిమి గనుక ఆయన మన చుట్టూనున్న వారితో మనకి నెమ్మది కలుగ చేస్తాడు. దేవుణ్ణి మనం ఆశ్రయించడం ద్వారా మనకి నెమ్మది వచ్చిందని చెప్తున్నాడు. అంటే ఈ 2 వచనాలే కాదు, ఇక చాలా వచనాల్లో మనం చూస్తే ఆశా పరిపాలనలో ఆ దేశము నెమ్మదిని అనుభవించింది. ఆశా పరిపాలనలో ఆ దేశము శాంతి సమాధానాలతో విలసిల్లింది. ఈనాడు ఏ కుటుంబానికైనా ఇదే కావాలని కోరుకుంటారు, ఏ వ్యక్తి అయినా ఇదే కావాలని కోరుకుంటారు. ఏంటది? నెమ్మది కావాలి, సమాధానం కావాలి, శాంతి కావాలి. అయితే ఆశ చేసిన పని ఏమిటో, ఏం చేస్తే ఆశ తన యొక్క రాజ్యంలో నెమ్మదిని పొందుకోగలిగాడో నేను కొన్ని విషయాలు మీకు చెప్తాను. మొట్టమొదటిగా మనం చూస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 3వ వచనాన్ని మనం చూద్దాం. 2వ వచనం కానీ చూద్దాం. ఆశ తన దేవుడిని యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడే అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగులగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి. ఈ 3వ వచనంలో మనం చూస్తున్నాం. ఈ ఆశ పరిపాలనకు రాగానే చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, ఆ దేశములో ఉన్న విగ్రహారాధన సంబంధమైన ఆ విగ్రహాలన్నిటిని కూడా తొలగించేశాడు. ఈ 3వ వచనంలో మనం చూస్తే కనిపిస్తుంది. దినవృత్తాంతాల 2వ గ్రంథంలో 14వ అధ్యాయంలో 3వ వచనం చూస్తే, అన్య దేవతల బలిపీఠాలను పడగొట్టాడు. అంటే యోధా రాజ్యంలో అన్య దేవతల యొక్క బలిపీఠాలు కట్టారు. యెహోవా దేవుని బలిపీఠం కాదు సుమండి, అన్య దేవతల బలిపీఠాలు కట్టారు. అంత మాత్రమే కాదు, మరి ఈ యొక్క రాజు ఆ బలిపీఠాలన్నిటిని పడగొట్టి ఆ విగ్రహారాధన సంబంధమైన వాటన్నిటిని కూడా పూర్తిగా తొలగించడని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కనుక మొట్టమొదటిగా ఆశ పరిపాలన చేసిన పని ఏంటయ్యా అంటే విగ్రహారాధన తొలగించేశాడు. ప్రియురా, ఈ రోజున మనుషులు నెమ్మది లేకపోవడానికి, సమాధానం లేకపోవడానికి ముఖ్యమైన ఒక బలమైన కారణం ఏంటంటే, ఈనాడు అనేక మంది విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. ఏంటా విగ్రహారాధన? అన్యులైన వారు
వాళ్ళు చేసే విగ్రహారాధన గురించి కాదు ఇక్కడ మాట్లాడేది. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈనాడు దేవుని పిల్లలు, సజీవుడని యేసుక్రీస్తు యొక్క పిల్లలని పిలవబడేవారే ఈనాడు విగ్రహారాధన చేస్తున్నారు. ఇవేంటి ఆ విగ్రహారాధన? బైబిల్ చెప్పే విగ్రహారాధన ఏంటంటే, ఈరోజు ప్రియులుగా విగ్రహారాధన అంటే ఏంటి, బైబిల్ చెప్పే విగ్రహారాధన ఏంటో నేను మీకు తెలియజేస్తాను. చూడండి, ఈ యొక్క బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే 14వ అధ్యాయము 3వ వచనము, నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములను నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటినే పెట్టుకొని ఉన్నారు. చూస్తారా, మొట్టమొదటి విగ్రహము ఏంటంటే ఇక్కడ యెహెజ్కేలుతో ప్రభు చెప్తున్నాడు, నరపుత్రుడా, ఈ మనుషులు హృదయములో విగ్రహాలను పెట్టుకున్నారు. ఎక్కడ పెట్టుకున్నారండి విగ్రహాలు? హృదయములో పెట్టుకున్నారట. హృదయములో నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. ఈనాడు మనుషుల యొక్క హృదయములో ఉన్న విగ్రహాలు. హృదయంలో కొంతమంది హృదయంలో ఎన్ని విగ్రహాలు ఉంటాయంటే అపో చెప్పలేమండి. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. మార్కు సువార్త 7:21 చెప్తాడు, ఇంచుమించు 13 దుర్గుణాలు ఉన్నాయండి. అవన్నీ మానవుని హృదయంలో ఒక్కొక్క విగ్రహం లాగా ఉందని బైబిల్ చెప్తుంది. నేను చెప్పే మాటలు కాదు. విగ్రహారాధన అంటే ఒక రాతి బొమ్మకో లేదా ఒక మరి బంగారుపు బొమ్మకో మొక్కడం మాత్రమే విగ్రహారాధన కాదు. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, మనుషులు తమ హృదయంలోనే విగ్రహాలను పెట్టుకున్నారు. చాలా గుళ్ళల్లో, చర్చిల్లో కూడా యేసు ప్రభు విగ్రహాన్ని పెట్టుకుంటారు. కొంతమంది మరియమ్మ గారి విగ్రహం పెట్టుకుంటా ఉంటారు. యేసు ప్రభు వారి విగ్రహాన్ని, మరియమ్మ గారి విగ్రహాన్ని పూజిస్తూ ఉంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, ఇదిగో అవే కాదు కానీ మనుషుల హృదయంలో కూడా విగ్రహాలు ఉన్నాయి. ఏంటా విగ్రహాలు అంటే, ఇదిగో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ప్రియుల మార్కు సువార్త 7:21 చెప్పినట్లుగా ఇంచుమించు 13 దుర్గుణాలు మానవుని యొక్క హృదయములో ఉన్నాయని బైబిల్ చెప్తుంది. కనుక ఇదంతా విగ్రహారాధనే. మానవుడు హృదయాల్లోనే విగ్రహాలను పెట్టుకున్నాడని యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఎఫెసీయులు రాసిన పత్రిక, పౌలు మహాశయుడు ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో కూడా ఏమని రాయబడి ఉందంటే, ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే ఇలా రాయబడి ఉంది, విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను అన్నాడు. అంటే లోభత్వము కూడా విగ్రహారాధన. విగ్రహారాధికుడై ఉన్న లోబి అన్నాడు ఎఫెసీ 5:5లో. అంటే విగ్రహారాధన అంటే విగ్రహాలను ఆరాధించడమే కాదు, ఒక వ్యక్తి లోభత్వం అంటే పిసినారితనం అంటారు కదా. ఏమన్నా వాడు తినడండి, తినేవాడు తిన్నవాడండి. బైబిల్ గ్రంథంలో, సామెతల గ్రంథంలో 15వ అధ్యాయం 27వ వచనంలో ఒక చక్కని మాట పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టాడండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయంలో 15వ అధ్యాయము ఎన్నో వచనం అంటే 27వ వచనము. 27వ వచనంలో మనం చూస్తే, లోబి తన ఇంటి వారిని బాధ పెట్టును. చూసారా, లోబి అంటే చెప్పాను కదా. లోబి అంటే ఎవరంటే ప్రియులరా, అతడు చాలా పిసినారితనంగా ఉంటారన్నమాట. డబ్బు విషయంలో వాళ్ళు చాలా లోభత్వంతో ఉంటారు, లోబిగా ఉంటారు. వారు దేనికి కూడా ఖర్చు పెట్టరు. ఆఖరికి వారి భోజనానికి కూడా వారు ఖర్చు పెట్టరు అన్నమాట. వారి బట్టలకు కూడా ఖర్చు పెట్టరు. అసలు దేనికి కూడా 1 రూపాయి ఖర్చు పెట్టడానికి వాళ్ళు ఇష్టపడరు.
అటువంటి వారిని బైబిల్ ఏం చెప్తుందంటే లోబి అంది. లోభత్వం కూడా పాపమేనా? అవునండి, బైబిల్ చెప్తుంది లోభత్వము, లోభితనము అది పాపం అని బైబిల్ చెప్తుంది. కనుక అది విగ్రహారాధన అట్టండి. అంటే ఎందుకు లోభత్వం వస్తుందంటే డబ్బు మీద కోరిక. డబ్బు అంటే వాళ్ళకి చాలా ప్రేమ ఉంటుంది అన్నమాట. కనుక ఎంతసేపు డబ్బుని ఆ పోగు చేసుకోవడమే. పోగు చేసుకుని పట్టుకెళ్ళేది ఏదో ఉంటుందా? చాలా మంది డబ్బు పోగు చేస్తా ఉంటారు. ఆ డబ్బు ఒక్క రూపాయి పట్టుకెళ్ళండి. ఎన్ని కోట్లు కూడబెట్టినా కానీ, ఎన్ని లక్షలు కూడబెట్టినా కానీ నీతో పాటు ఒక్క రూపాయి కూడా పట్టుకెళ్ళలేవు సుమా. నువ్వు సంపాదించిందంతా ఇక్కడే వదిలేసేయాలంతే. ఈ జ్ఞానం ఉండదు కొందరికి. ఈ జ్ఞానం లేక డబ్బు వెనకాల పరిగెడతా ఉంటారు చాలా మంది. డబ్బుని వాళ్ళు ఒక దేవుడిగా కొలుస్తూ ఉంటారు కొంతమంది. డబ్బుని వాళ్ళు ఏం చేస్తారంటే ఎంతసేపు దాన్ని దాస్తేనే ఉంటారు. ఇక దాయడమే దాన్ని, ఇంకా దాన్ని తీయడం లేదే కాదు. తెచ్చిన డబ్బు తెచ్చినందుగా ఏదో బ్యాంకులోనో లేకపోతే ఇంట్లోనో ఎక్కడ దాస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని పెట్టారు. కనుక కొలస్సీ పత్రికలు కూడా ఏమంటాడంటే 3వ అధ్యాయం 5వ వచనంలో, కొలస్సీ పత్రికలో అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే, భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. ఏమన్నాడు? విగ్రహారాధనైన ధనాపేక్షను చంపేయమన్నాడు. పుట్నోట్లో చెప్తాడు. ఏమనంటే అక్కడ పుట్నోట్లు 6 లోపత్వమును అన్నాడు. పుట్నోట్లో చూస్తే క్రింద 6 అంకెసి కింద రాశాడు లోపత్వమును. లోపత్వం అంటే చెప్పాను కదా, లోభి అంటే పిసినారితనం, డబ్బుని ఖర్చు చేయని తత్వం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది దేవునికి ఇష్టము లేదు. అదొక విగ్రహారాధన అన్నాడు బైబిల్లో. లోభత్వం అనేది ఒక విగ్రహారాధన. ధనాపేక్ష అనేది కూడా ఒక విగ్రహారాధన. కొంతమందికి గుండెలు నిన్న ఏముంటుందంటే ఈ ధనాపేక్షే ఉంటుందండి. దేవుడు ఉండడంటే వాళ్ళ గుండెల్లో, వాళ్ళ హృదయంలో ఏముంటుందంటే డబ్బు. ఎంతసేపు డబ్బు మీదే ఆశ. డబ్బు కొరకు ఎంత నీచమైన కార్యమైన చేసేస్తారు వాళ్ళు. అందుకని పౌలు తిమోతికి రాసిన పత్రికలు చెప్తాడు, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి తమను తామే చంపుకున్నారు, పొడుచుకున్నారట బైబిల్ చెప్తా ఉంది. కనుక సమస్తమైన కీడులకు మూలం ఏంటంటే ధనాపేక్ష. డబ్బు బైబిల్ ఏం చెప్తుందంటే ప్రసంగిలో అంటాడు, ద్రవ్యము అన్నిటికీ ఎక్కడికి వచ్చును. ద్రవ్యము అన్నిటికీ ఎక్కడికి వస్తుందట. కానీ సామెతల గ్రంథంలో ఒక మంచి మాట చెప్పాడండి. మీరు చూడండి కావాలి 11:28 సామెతల గ్రంథంలో 11:28లో నేను ఈ మాటను చాలా ఇష్టపడతాను. ధనమును నమ్ముకునేవాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. అబ్బా, ఎంత చక్కని మాట అండి. నీతిమంతులు చిగురాకు లెక్క వృద్ధిలోకి వస్తారట. కానీ ధనమును నమ్ముకున్నవాడు పాడైపోతాడు. ప్రియులారా, వింటున్నారా? డబ్బు కోసం చాలా మంది నానా గడ్డి తినేవారు ఉన్నారు, పనికిరాని అబద్ధాలు చెప్పేవారు ఉన్నారు, జీవితాన్ని మోసం చేసుకునేవారు ఉన్నారు డబ్బు కొరకు. ప్రియులారా, బైబిల్ గ్రంథం చెప్తుంది, ధనమును నమ్ముకుని వాడు పాడైపోతాడు. ధనాన్ని నమ్ముకోకూడదండి, దేవుని నమ్ముకోవాలి. ధనం ఎందుకు నమ్ముకోకూడదు, దేవుని ఎందుకు నమ్ముకోవాలంటే మీకు మంచి మాట నేను బైబిల్ నుంచి చూపిస్తాను. చూడండి, తిమోతి పత్రికలో అపోస్తలుడైన పౌలు మరి రాస్తూ ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తాడు. అద్భుతమైన మాట చూడండి. ఎన్నో వచనం అంటే మొదటి పత్రిక, తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనము 18వ వచనాన్ని నేను చదువుతున్నాను. చూడండి, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక. విన్నారా ఈ మాటలో? మీ బైబిల్ తీసుకున్నారా? తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనంలో చూడండి,
ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. డబ్బు అంటే చాలా గర్వం వచ్చేస్తుందండి. లోపల అంటారు కదా, వాడి కళ్ళు నెత్తి మీదకి వచ్చేయారంటారు. నెత్తి మీదకి వచ్చాయంటే దాని అర్థం ఏంటంటే గర్వం వచ్చేసిందని అర్థం. ఇంకేం కనపడదే కదా. ఇక్కడ అంటే కదా, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనము యందు నమ్మిక ఉంచక. ఈ డబ్బు స్థిరమైనది కాదు, అస్థిరమైనది. ఈ లోకంలో డబ్బు కొద్ది కాలమే ఉంటుంది. ఈ రోజు నీ దగ్గర ఉంటుంది, రేపు వాళ్ళ దగ్గర ఉంటుంది. ప్రియులరా, ఇది స్థిరమైనది కాదు. గనుక అస్థిరమైన ధనము యందు నమ్మిక ఉంచుక సుఖముగాను, చూడండి ఈ మాట, సుఖముగాను నెమ్మది సుఖముగా అనుభవించుటకును సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. ఇక్కడ తిమోతితో పౌలు చెప్తున్నాడు, ఓ తిమోతి, సుఖముగా అనుభవించుటకు అంటే మనము నెమ్మది కలిగి సంతోషంగా ఆనందంగా సుఖంగా అనుభవించడానికి మనకు సమస్తమును ధారాళంగా దయచేసే దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. ఆ దేవుని యందే మనం నమ్మిక ఉంచాలి. అంటే డబ్బున్న సుఖం ఉండదని మాట చెప్తున్నది, డబ్బున్న ఆనందం ఉండదని ఇక్కడ వచనం చెప్తా ఉంది. మనం ఈ లోకంలో సుఖంగా నెమ్మదిగా బ్రతకడానికి కావలసిన సమస్తాన్ని ధారాళంగా దేవుడు నీకు ఇస్తాడు, ధారాళంగా నీకు ఇస్తాడు. అంతే తప్ప నువ్వు ఏదో డబ్బులు కోట్లు కోట్లు లక్షలు కూడబెట్టుకోవాలని బైబిల్ ఏం చెప్పట్లేదండి. దేవుడు నువ్వు సుఖంగా బ్రతకడానికి నీకు కావలసినంత, నీకు కావలసిన సమయంలో నీకు ఎప్పుడు ఏది అవసరమో ఆ సమయానికి దేవుడు నీకు ఇస్తాడు. కనుక డబ్బుని మనం ఏం చేయకూడదంటే ఒక విగ్రహంలో పెట్టుకోకూడదు. అది కనుక ఇక్కడ మరి ఆశ జీవితంలో మనం చూస్తే ఇతను చేసిన పని ఏంటంటే తన రాజ్యములో ఉన్న విగ్రహారాధన అంతా తీసేసాడు. కనుక ఇప్పుడు దేవుని పిల్లలైన మనలో ఉన్న విగ్రహాలు, ఈ విగ్రహాలను కూడా మనం కూడా ఏం చేయాలంటే తీసేసుకోవాలని. ఏంటో విగ్రహాలు చెప్పారు కదా, హృదయంలో ఉన్న విగ్రహాలు, లోభత్వం అనే విగ్రహం, ధనాపేక్ష అనే విగ్రహారాధన ప్రియులుగా మనము మన హృదయములో నుండి పూర్తిగా తీసేసుకోవాలి. అప్పుడే మనము సమాధానాన్ని, నెమ్మదిని అనుభవించగలుగుతాం. ఇవి మనలో ఉన్నప్పుడు, ఈ విగ్రహాలు మనలో ఉన్నంత కాలము మనము ఏమీ కూడా నెమ్మదిని సుఖాన్ని అనుభవించలేము. కనుక దేవుని కంటే ఎక్కువగా మనం దేన్ని ప్రేమించినా కానీ అది విగ్రహారాధనేనండి. దేవుని కంటే మనము ఎక్కువగా దేన్ని కూడా ప్రేమించకూడదండి. చూడండి ఒకసారి మీ బైబిల్లో మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం. 10వ అధ్యాయం 37వ వచనము. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. చూసారా, అంటే మనము తల్లిని ప్రేమించాలి, తండ్రిని ప్రేమించాలి, కుమారుని ప్రేమించాలి, కుమార్తెను ప్రేమించాలి, మన బంధువులను ప్రేమించాలి. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదు. అది మన తల్లిని కానీ తండ్రిని కానీ పిల్లలను కానీ ఎవరిని కూడా దేవుని కంటే ఎక్కువగా మనం ప్రేమించకూడదు. కనుక దేవుని కంటే మనము దేనిని ఎక్కువగా ప్రేమించినా దేవుని దృష్టిలో అదేమవుతుందంటే విగ్రహారాధన. చాలా మంది పిల్లల గురించి వాళ్ళు నిజంగా ఆ పిల్లలు ఒక విగ్రహారాధన చేసేస్తారండి. వాళ్ళ గుండెల నిండా పిల్లలు పెట్టేసుకుంటారండి. కొంతమంది ఆడవాళ్ళు భర్తలు ఒక విగ్రహాలుగా పెట్టేసుకుంటారు. కొంతమంది భర్తలు తమ భార్యల్ని గుండెలో ఒక విగ్రహారాధన కింద పెట్టేసుకుంటారు. కొంతమంది తల్లిదండ్రులను విగ్రహారాధన కింద పెట్టేసుకుంటారు. ప్రియులరా, దేవుని కంటే ఎక్కువ మనకి ఏది కాదు. దేవునికి మనం ప్రథమ స్థానం ఇవ్వాలి. దేవునినే మనము ప్రేమించాలి, దేవుణ్ణి మనం ఆరాధించాలి. నీ తండ్రి నీ కోసం ప్రాణం పెట్టలేదు, నీ తల్లి నీ కోసం ప్రాణం పెట్టలేదు, నీ బంధువులు నీ కోసం ప్రాణం పెట్టలేదు. నీలో ఉన్న ఊపిరి దేవునికి, నువ్వు దేవుని పెట్టవు, నువ్వు దేవుని పోలిక. కాబట్టి నీ కొరకు రక్తం కార్చింది యేసు ప్రభువు. కనుక నువ్వేం చేయాలంటే
ఈ లోకంలో అందరికంటే ఎక్కువగా ఆయన్ని ప్రేమించాలి, ఆయన్ని వెంబడించాలి, ఆయన్ని ఆరాధించాలి, ఆయన్ని ప్రేమించాలి. అది ఆయన కోరుకుంటున్నాడు. కానీ ఈనాడు మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి ప్రక్కన పెడతాము, బంధువుల ముందు పెడతాము, కుటుంబస్తుల ముందు పెడతాము. ప్రియులుగా చాలా మంది తమ జీవితాల్లో దేవునికి చాలా ఎక్కడో స్థానం ఇస్తూ ఉంటారు. బంధువుల ముందు పెట్టుకుంటారు, స్నేహితుల ముందు పెట్టుకుంటా ఉంటారు, ఇరుగు పొరుగు వారిని ముందు పెట్టుకుంటా ఉంటారు. కానీ బైబిల్ చెప్తా ఉంది, నువ్వు దేవుని కంటే నువ్వు దేనిని ఎక్కువగా ప్రేమించినా అది నీ గుండెలు ఏమైపోతుందంటే ఒక విగ్రహారాధన అయిపోతుంది. కనుక నువ్వు విగ్రహారాధన చేయొద్దని బైబిల్లో చెప్తుంది. ఆశ తన రాజ్యములో ఆయన రాజుగా పరిపాలన ప్రారంభించగానే చేసిన మొట్టమొదటి పని ఏంటంటే తన రాజ్యములో ఉన్న విగ్రహాలన్నిటిని తీసేసాడండి, వాటిని పగలగొట్టేస్తాడని రాయబడి ఉంది, వాటిని కాల్చివేస్తాడని బైబిల్లో రాయబడి ఉంది. ఎంత మంచి ప్రియుల కార్యాన్ని మరి ఇక్కడ ఆశ చేసాడు మనం చూస్తా ఉన్నాం. ప్రియుల రెండవదిగా ఆశలో ఉన్న మరొక శ్రేష్టమైన ఒక అద్భుతమైన లక్షణం ఏంటి అంటే మనం చూద్దాం. చూడండి, ఎన్నో వచనం, 2వ వచనం చూస్తే, ఆశ తన దేవుడి యెహోవా దృష్టికి అనుకూలముగా నడుచుకున్నాడట. రెండవ విషయం ఏంటంటే ఆశ దేవుని దృష్టికి అనుకూలంగా నడుచుకున్నాడు. అనుకూలంగా, ఎవరికి అనుకూలంగా అంటే దేవునికి అనుకూలంగా నడుచుకున్నాడు. చాలా మంది పిల్లలుగా తల్లిదండ్రులకు అనుకూలంగా నడుచుకుంటారు, భర్తకి అనుకూలంగా, భార్యకి అనుకూలంగా, ఎవరంటే లోకంలో అందరికీ అనుకూలంగా ఉంటారు. కానీ చాలా మంది తమ జీవితాల్లో దేవునికి విరోధముగా నడుస్తూ ఉంటారండి. దేవునికి విరోధముగా తమ యొక్క నడవడిక ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఇదిగో ఆశ తన జీవితంలో మనం చూస్తే దేవునికి అనుకూలంగా నడుచుకున్నాడు. అనుకూలంగా అంటే అండి ఆయన కోరుకున్నట్టుగా, ఆయనకి ఇష్టమైనట్టుగా నడుచుకున్నాడు. చూడండి, ఇతను ఏం చేస్తాడు అంటే రాజుల మొదటి గ్రంథంలో మనం చూస్తే, రాజుల మొదటి గ్రంథంలో ఈ యొక్క రాజు 15వ అధ్యాయము 12వ వచనంలో, 15వ అధ్యాయము 12వ వచనం ఇతను చూస్తే, పురుషగాములను దేశముల నుండి వెళ్ళగొచ్చి తన పితరులు చేయించిన విగ్రహములన్నిటినీ పడగొట్టెను. దేశంలో పురుషగాములను వెళ్ళగొట్టాడటండి. పురుషగాములు ప్రియులుగా ఈ రోజున ప్రపంచ దేశాలని వణికిస్తున్న ఒక భయంకరమైన పాపం ఇది. పురుషగాములు, గే సెక్స్, హోమోసెక్సువల్ అంటుంది బైబిల్. మరి ప్రియులుగా ఈ గే సెక్స్ అంటే పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేస్తూ, స్త్రీలతో స్త్రీలు అవాచ్యమైనది చేస్తూ అంటాడు. ఎక్కడ అపోస్తలుడైన పౌలు రోమా పత్రికలో, రోమా సంఘానికి లేఖ రాస్తూ, ఒకసారి మీ బైబిల్ తీయండి. రోమా పత్రికలో చూస్తే అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి ఆ లేఖ రాస్తూ చెప్తాడు. ఎన్నో అధ్యాయం అంటే మొదటి అధ్యాయం, రోమా పత్రిక మొదటి అధ్యాయము 26వ వచనం. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషులకు వారిని అప్పగించింది, వారి స్త్రీలు సహితము స్వాభావిక ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును, స్వాభావిక విరుద్ధమైన ధర్మం అంటండి. స్త్రీలట స్వాభావికమైన ధర్మం అంటే స్త్రీలు, ప్రతి స్త్రీ పురుషుల్ని పెళ్లి చేసుకోవాలి, ప్రతి స్త్రీ పురుషులతో కాపురం చేయాలి. కానీ స్వాభావికమైన ధర్మం. కానీ ఏం చేస్తారట, స్వాభావికమైన ధర్మము విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మం అంటే విరుద్ధమైన ధర్మం, వ్యతిరేకమైన ధర్మం ఏం చేస్తారు, స్వాభావిక విరుద్ధమైన ధర్మం అనుసరించి 27వ వచనంలో, అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మం విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయొచ్చు, తమ తప్పిదములకు తగిన ప్రతిఫలము పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. పౌలు ఎంత స్పష్టంగా రాశారు. పరిశుద్ధాత్మ దేవుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఈ ప్రపంచంలో జరిగే ప్రతిది కూడా రాసేసారండి బైబిల్. స్త్రీలతో స్త్రీలు, పురుషులతో పురుషులు. అవాచ్యమైనది అంటే అది ఆమోదయోగ్యం కానిది. పురుషులు పెళ్లిళ్ళు చేసుకున్నారు, ఆడవాళ్ళు పెళ్లి చేసి వాళ్ళు కలిసి సహజీవనం చేస్తూ ఉన్నారు. ఈ రోజున చాలా దేశాలు వాటిని చట్టం చేసేసింది. అందుకే ఈ రోజున ఈ భయంకరమైన కరోనా వైరస్ అనే రకరకాలైన తెగులు, లక్షల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఎందుకంటే ఇదిగో దేవుని విరుద్ధమైన నడవడిక, దేవునికి విరుద్ధమైన ప్రియులుగా వారి యొక్క జీవితాల్లో దేవునికి ఇష్టం లేని కార్యాలు వాళ్ళు చేస్తున్నారు. కనుకనే ఇటువంటి భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. నిజమే, ప్రభు రాకడ గురించి ప్రభు చెప్తాంటాడు, నోవాహు దినాల్లో జరిగినట్టు జరుగుతుంది. నోవాహు దినాలు ఏం జరిగింది? ఏమండి, వాళ్ళు ఎలాగున్నారట? ప్రతి వారు బైబిల్ గ్రంథం చూస్తే ఆదికాండము 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఎంత వాళ్ళు భయంకరంగా ప్రతి వారు ఏం చేశారంటే, చూడండి ఒకసారి ఆదికాండంలో మనం చూస్తే వాళ్ళందరూ కూడా చాలా భయంకరమైన విధానంలోకి వెళ్ళిపోయారు. 6వ అధ్యాయము, ఆదికాండం 6వ అధ్యాయము 12వ వచనంలో, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండదు, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపేసుకుని ఉన్నారు. 6వ అధ్యాయంలో ఆదికాండంలో 12వ వచనంలో చెప్తూ ఉన్నాడు, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గాలను చెరిపేసుకున్నారట. 5వ వచనం చెప్తుంది, నరుల చెడుతనం, వాళ్ళ చెడుతనం భూమి మీద గొప్పది, వారి హృదయం యొక్క తలపులు, ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలం, ఒకప్పుడు కాదు ఎల్లప్పుడూ కేవలం చెడ్డ. మనిషి యొక్క ఆలోచన అన్ని చెడ్డ ఆలోచన, ఊహలు చెడ్డ ఊహలు, ఊహించుకోవడం చెడ్డగా ఊహించేసుకోవడం. నోహా కాలంలో, లోతు కాలంలో అంతే. లోతుని తప్పించడానికి దేవదూతలు వస్తే ఆ దేవదూతలతో పాపం చేయడానికి ఎవరు వచ్చారంటే ఊరందరూ వచ్చేసారట. స్త్రీ చిన్నల మొదలుకొని పెద్దల వరకు వచ్చేసారట. ఆ ఊళ్ళో ఉన్న మగవాళ్ళందరూ వచ్చేసారు. దేవదూతలు ఎవరంటే మగవాళ్ళే. ఆ మగవాళ్ళు వస్తే మీ ఇంటికి వచ్చింది ఎవరయ్యా అంటే, అయ్యా మా ఇంటికి వచ్చారు, వాళ్ళని ఏం చెయ్యొద్దు మీరు, నా ఇంట్లో వయసుకు వచ్చిన ఆడపిల్లలు ఉన్నారు, నా ఆడపిల్లల్ని తీసుకొస్తాను, మీకు ఇష్టమైనట్టు చెయ్యండి, వాళ్ళని ఏమీ చెయ్యొద్దని లోతు బ్రతిమాలుకుంటే నువ్వెవడవరా అని చెప్పి లోతుని త్రోసేసి ఆ ఇంటిలో ఉన్న దేవదూతలతో వాళ్ళు పాపం చెయ్యాలని వాళ్ళు బరి తెగించినట్లుగా బైబిల్లో రాయబడింది. కారణం ఏంటంటే అప్పటికే వాళ్ళు చెడిపోయి ఉన్నారు. నిజంగా ఇప్పుడు కూడా ఎలా తయారైపోయింది? సేమ్ సిచ్యువేషన్, ఇదే పరిస్థితి. పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు ఈ అవాచ్యమైనది చేస్తున్నారు. కానీ ఆశాదినాలు చేసిన పని ఏంటంటే అటువంటి వాడు కనపడితే దేశంలోంచి బహిష్కరించేసాడు. అసలు దేశంలో అటువంటి వాడు లేకుండా చేసేసాడు ఆశ. ఇటువంటి వారు సృష్టికి విరుద్ధమైన పని చేసేవారు నా దేశంలో ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఆ పురుష దోమలందరినీ కూడా తీసేశాడు, తొలగించేశాడు, ఆ దేశంలో లేకుండా చేసేసాడని. ఎంత గొప్ప కార్యం! దేవునికి స్తోత్రం కలుగుగా. కనుక ప్రియులుగా ఆశ చేసిన ప్రియులుగా రెండవ పని ఏంటంటే అతడు దేవుని దృష్టికి అనుకూలంగా నడుచు. మొట్టమొదటిగా అతడు విగ్రహాలను తొలగించేశాడు ఒకటి. రెండవదిగా మరి దేవునికి అనుకూలంగా నడుచుకున్నాడు. మూడవదిగా ఏమిటంటే చూద్దాం. ఈ దినవృత్తాంతాల 2వ గ్రంథంలోనే 14వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే ఆశ తన దేవుడి యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగా నడుచుకున్నవాడు. మూడవదిగా అతడు యథార్థవర్తుడు, అతడు దేవుని దృష్టికి యథార్థంగా నడుచుకున్నాడని బైబిల్ చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా ఎలా నడుచుకోవాలంటే యథార్థంగా నడుచుకోవాలి. టు బి ఫ్రాంక్, ఉన్నట్టుగా మాట్లాడాలి, యథార్థంగా ఉండాలండి. చాలామంది ఈ రోజున ఇదే లోపించేస్తుంది, యథార్థంగా ఉండట్లేదండి. ఎదురుగున్న ఒక మాట మాట్లాడతారు, ప్రక్కకెళ్ళి ఇంకొక మాట మాట్లాడతారండి. అబ్బో, వాళ్ళ గురించి బైబిల్ ఎంత స్పష్టంగా చెప్పిందనండి.
ప్రియులుగా బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, నువ్వు అలా ఉండడానికి వీల్లేదు. దాన్ని బ్యాక్ బైటింగ్ అంటారు. అంటే వెనక మనిషిని ప్రియులుగా కలిసి చేయడం మేడం. మనిషిని వెనక నుండి వాళ్ళకి గోతులు తీయడం, మనిషి వెనక నుండి వాళ్ళకి నష్టం కలిగించడం, వీరితో చాలా ప్రమాదం అండి. ఎదురుగా ఎంతమంది శత్రువులు వచ్చినా మనకి ప్రమాదం లేదు, కానీ మనతోనే ఉండి మనకి కోతులు తీసేవారు, మనతోనే ఉండి మనకి కీడు కోరుకునేవారు, మనతోనే ఉండి మంచిగానే ఉన్నట్టుగా ఉండి మనకి చెడు చేసేవారు. ఇటువంటి వారితో చాలా చాలా ప్రమాదం ప్రియులుగా. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే మనం ఎలా ఉండాలంటే యథార్థంగా ఉండాలి. అలా ఉండడానికి వీల్లేదు ప్రియులుగా. నీవు పాపాన్ని ప్రేమిస్తూ లోపలకోలాగా బయటకోలాగా అలాగే వేషధారణ బ్రతుకు, వేషధారణ జీవితం దేవునికి అస్సలు ఇష్టం ఉండదండి. బైబిల్ ఏం చెప్తుంది? నేను వేసిన క్షమిస్తాను, వేషధారిని క్షమించును. వేషధారణ అంటే అర్థం ఏంటి? లేని రంగు పులుగు కూడా. అంటే నీ నేర్చిన నీ స్వభావం ఒకటి, కానీ బయట ఇంకోలా కనిపిస్తున్నాను. అందుకే నువ్వు బయట ఇంకొక విధంగా నువ్వు కనిపిస్తావు. అది మార్చుకోవాలి, అది మానుకోవాలి. నీవు యథార్థంగా ఉండాలి. టు బి ఫ్రాంక్. నువ్వు నీ గుండెలో ఏముందో నువ్వు బయటకు అలాగే ఉండాలి. అంతే తప్ప నీవు మనిషి లోపల ఒకలాగా బయటకు ఒకలాగా. వాళ్ళ గురించి ప్రభు చెప్తే ఏమంటాడంటే, వాళ్ళు క్రూరమైన తోడేళ్ళు, గొర్రె చర్మాలు వేసుకుని వస్తారన్నాడు. అంటే వాళ్ళు గొర్రెలా కనిపిస్తారు, కానీ గొర్రెలు కాదు. మనుషులు చాలా మంది గొర్రెల్లా కనిపిస్తారు. అబ్బో ఒక్కొక్కరు చూస్తానండి, వాళ్ళు చాలా నెమ్మదిస్తారండి, చాలా సాఫ్ట్గా ఉంటారు అనుకుంటా. ఏదో సమయం రావాలి వాళ్ళ వ్యవహారం మనకు బయటపడుతుంది. వాళ్ళు ఎంత చక్కగా మాట్లాడతారో, వాళ్ళు ఎంత భాష, ఎటువంటి భాష మాట్లాడతారో అప్పుడు తెలుస్తుంది మనకి. అప్పుడు దాకా మనకు తెలియదు ప్రియమైన దేవుని బిడ్డలు. కాబట్టి ఈ ఆశ జీవితంలో మనం చూస్తే ఇతడు యథార్థంగా నడుచుకున్నాడు. ప్రియుగా ఇక్కడ యథార్థంగా నడుచుకోవడం అంటే సామెత గ్రంథంలో 23వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చూద్దాం. నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుటి విని నా అంతరింద్రియములు ఆనందించును. ఇక్కడ మనం చూస్తే మాటలలో యథార్థత కావాలండి. మాటలలో యథార్థత, మన మాటలు యథార్థంగా ఉండాలి. కళ్ళబొల్లి మాటలు చెప్పకూడదు, లేనిపోని మాటలు, లేకపోతే అబద్ధాలు ప్రచురం చేయకూడదు, కుండాలు ప్రచురం చేయకూడదు. నీ మాటలు ఎలా ఉండాలంట? నీ పెదవులు యథార్థమైన మాటల పలుకుటి విని అంటున్నాడు. అంటే మన మాటలలో ఏముండాలంటే యథార్థత ఉండాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 5వ అధ్యాయం 37వ వచనంలో అంటాడు, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలట. వింటున్నారా? నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలి. అంతే తప్ప ఇంకా వీటికి మించి దృష్టి నుంచి వచ్చేదట. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, అంతే. అంటే నీవు మాట మీద నిలబడాలి, నీ మాటలు యథార్థంగా ఉండాలి. అంతే తప్ప ఇక్కడోలాగా అక్కడోలాగా రకరకాలుగా నీ నాలుగు తిప్పేయకూడదు. నీవు మాటలు యథార్థంగా ఉండాలి. కనుక ప్రియులుగా మాటలు యథార్థత ఉండాలి. రెండవదిగా మనం చూస్తే సామెతల గ్రంథంలోనే 14:2 మనం చూస్తే సొలొమోను మహారాజు రాశాడు. 14వ అధ్యాయము 2వ వచనం, యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు, కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించువాడు. కుటిల చిత్తుడు ఆ దేవుని తిరస్కరిస్తాడట, కానీ యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు. అంటే మన ప్రవర్తనలో కూడా యథార్థంగా ఉండాలి. మాటలలోనే కాదండి, మన బిహేవియర్, మన నడవడిక, మన ప్రవర్తన, మనము ఎలాగో బిహేవ్ చేస్తున్నాం, ప్రవర్తిస్తున్నాం. మాటలు కొంతమంది బెలే తేనె బెల్లం లాగా చెప్తారు, చాలా చక్కగా తీయగా మాట్లాడతారు, కానీ వాళ్ళ యొక్క ప్రవర్తన చూస్తే మాత్రం చాలా ఎబ్బెట్టిగా ఉంటుంది, చాలా అసహ్యంగా ఉంటుంది. ఇక్కడ బైబిల్లో సొలొమోను మహారాజు ఏమంటాడంటే యథార్థమైన ప్రవర్తన అన్నాడు. అంటే నీ ప్రవర్తన ఎలా ఉండాలంటే యథార్థంగా ఉండాలి.
నీ మాటలు ఎలా ఉన్నాయో నీ ప్రవర్తన కూడా అలాగే ఉండాలి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఇప్పుడు దేవుని పెట్టలేదా సామెత కీర్తన గ్రంథంలో 15వ కీర్తనలో 2వ వచనంలో మనం చూస్తే మరి అక్కడ దావీదు ఏమని చెప్తున్నాడంటే, కీర్తన గ్రంథంలో మనం చూస్తే 15వ అధ్యాయంలో 2వ వచనంలో ఒక చక్కని మాట చెప్తాడు. యెహోవా నీ గుడారం అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. చూసాను ఈ మాట, ఎంత అద్భుతమైనటువంటి సత్యం బైబిల్ గ్రంథంలో రాయబడి ఉందో చూసాను. దేవుని దగ్గర ఉండేవాడు ఎవడట? సొల్లు పొల్లు మాట్లాడేవాడు కాదటండి బాబు. ఇష్టానుసారంగా మాట్లాడేసేవాడు కాదటండి. ఎలా పడితే అలాగా ప్రవర్తించేవారు కాదటండి. దేవుని దగ్గర ఉండేవాడు ఎవరంటే ఇక్కడ బైబిల్ చాలా చక్కగా చెప్తున్నాడు, యథార్థమైన ప్రవర్తన. నీ ప్రవర్తన యథార్థంగా ఉండాలి. నువ్వు యథార్థం కలిగిన వ్యక్తిగా ఉండాలి. యథార్థమైన ప్రవర్తన లేకపోతే చాలా కష్టమండి. నువ్వేం మాట్లాడుతున్నావో అది నీ ప్రవర్తనలో చూడాలి. కాబట్టి మాటల్లో యథార్థత ఉండాలి, 2 ప్రవర్తన యథార్థత ఉండాలి. 3వది చూస్తే యెషయా గ్రంథము 28వ అధ్యాయము 3వ వచనం మనం చూస్తే, యెషయా గ్రంథము 28వ అధ్యాయంలో యెషయా గ్రంథము 38వ అధ్యాయం అండి, 38వ అధ్యాయము 3వ వచనం. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో అని ప్రార్థన చేస్తున్నాడు. ఈయన రాజైన హిజ్కియా. రాజైన హిజ్కియా ఏమని ప్రార్థన చేస్తున్నాడు? యథార్థ హృదయముతో నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకున్నానో జ్ఞాపం చేసుకో అంటే, ఈ రాజైన హిజ్కియా ఏమని ప్రార్థిస్తున్నాడంటే, నా హృదయము ప్రభువా నీ ఎదుట యథార్థంగా ఉంది కదా, నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నాను, నన్ను దయతో జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తున్నాడండి. అంటే 3వదిగా మనకి ఏముండాలంటే హృదయములో యథార్థత కావాలి, మాటలలో యథార్థత కావాలి, 2 ప్రవర్తనలో యథార్థత కావాలి, 3వదిగా మన హృదయంలో కూడా యథార్థత ఉండాలి. హృదయంలో యథార్థత లేకపోతే ఎందుకండి? చాలా మంది గుండెల నిండా విషం పెట్టుకుంటారండి, గుండెల నిండా కుళ్ళు పెట్టుకుంటారండి, అసూయ పెట్టుకుంటారండి, ద్వేషం పెట్టుకుంటారండి, కోపం పెట్టుకుంటారండి. బైబిల్ గ్రంథం చెప్తుంది నీ హృదయంలో యథార్థత కలిగి ఉండాలి. బైబిల్ గ్రంథంలో అబ్రహాము ఒకసారి ఆయన యాత్రలో ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ రాజు, అతని పేరు అబీమెలెకు. ఈ అబీమెలెకు అనే రాజు అబ్రహాముని అడిగితే ఎవరు ఏమంటే నా చెల్లెలు అంటాడు. ఆ చెల్లెలు అంటే షారాని తీసుకెళ్లి తన రాజ్యంలో పెట్టుకుంటాడు. తన రాజ్యంలో పెట్టుకుని షారాతోను ఈ అబీమెలెకు అనే రాజు మరి ఆ పాపం చేయాలని అతను ఆశపడినప్పుడు దేవుడు అటండి అతన్ని అట్టకిచ్చాడట. బైబిల్ గ్రంథంలో చూడండి ఒకసారి, ఆదికాండ గ్రంథంలో 20వ అధ్యాయము 6వ వచనము చూడండి. అందుకు దేవుడు, అవును యథార్థ హృదయముతో దీన్ని చేసితవని నేను ఎరుగుదును, మరియు నీవు నాకు విరోధంగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు అంటున్నాడు. అంటే ఈ అబీమెలెకు రాజు అబ్రహాం భార్య షారాని తన రాజ్యంలో తీసుకెళ్ళిపోయి, అబ్రహాం చెల్లెలే కదా, ఈమె వేరొక వ్యక్తి భార్య కాదు కదా, కనుక ఈమె నాకు భార్యగా చేసుకుందామనే ఉద్దేశంతో ఈ రాజు షారమ్మతో పాపం చేయాలని ఆశపడినప్పుడు ఇక్కడ బైబిల్ గ్రంథం చూస్తే దేవుడు ఆ రాజుతో ఆయనను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకుకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య కనుక ఆమె విషయం చచ్చిన వాడు సుమ, ఆమె నువ్వేమీ చేయొద్దని దేవుడు చెప్పాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, రాజు అంటున్నాడు, కనుక అతడు ప్రభువా
ఇట్టి నీతి గల జనమును అంతము చేయదువా? ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? నేనేం చేశాను? అతడు చెల్లెలంటేనేగా తెచ్చుకున్నాను నా ఇంటికి. అతడు నా చెల్లెలని చెప్పాడు కదా అంటున్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, చూడండి, అతడు నా అన్న, నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయంతో ఈ పని చేసి నేను. అందుకు దేవుడు, అవును, నువ్వు యథార్థ హృదయంతో చేస్తావు, అందుకే నేను వచ్చాను, నిన్ను ఆపు చేశాను, ఈ దుర్మార్గపు పని చేయకుండా నీకు అడ్డుపట్టాను, నేను నిన్ను కాపాడుతున్నానని చెప్తున్నాడు. ప్రియులకు గమనించు, చూసారా, ఈ యథార్థమైన హృదయం ఉండడం వల్ల ఒక పాపంలోనికి, కీడులోనికి, నష్టంలోనికి ఈ రాజైన అబీమెలెకు వెళ్లకుండా దేవుడే అడ్డుపడి కాపాడి రక్షించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక మనము ఏం కలిగి ఉండాలంటే యథార్థమైన హృదయం కలిగి ఉండాలి. ప్రియులారా, చూడండి, ఈ యొక్క రాత్రి గల సమయంలో రాజైన ఆశ మొట్టమొదటిగా విగ్రహారాధన తీసేశాడు. రెండవదిగా చూస్తే అతడు దేవునికి అనుకూలంగా నడుచుకున్నాడు. మూడవదిగా చూస్తే యథార్థంగా నడుచుకున్నాడు. యథార్థంగా నడుచుకోవడం అంటే చెప్పాలి మీకు, మాటల్లో యథార్థత ఉండాలి. రెండవదిగా ప్రవర్తనలో యథార్థత ఉండాలి. మూడవదిగా హృదయంలో యథార్థంగా మనం ఉండాలని చెప్తున్నాను. ప్రియులుగా ఈ రాజు, ఈ అబీమెలెకు యొక్క మరి రాజు అయినటువంటి ఆశ తన యొక్క జీవితంలో, ప్రియ దేవుని బిడ్డలారా, అతడు గొప్ప నెమ్మదిని, ఆ రాజ్యంలో గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకురావడానికి బలమైనటువంటి కారణాలు నేను మీకు చెప్తా ఉన్నాను. ఈ రాజు చేసినవి నాలుగవదిగా చూస్తే, ఈ రాజు అంటే ఈ 14వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే, వారి పితరుల దేవుడిని యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకు యోధా వారికి ఆజ్ఞాపించి అని చూస్తా ఉన్నాం. అంటే ఏం చేస్తాడు ఈ రాజు అంటే, నాలుగవదిగా ధర్మశాస్త్ర ప్రకారంగా నడుచుకుంటున్నాడండి. ధర్మశాస్త్ర ప్రకారంగా నడుచుకుంటున్నాడు. మొట్టమొదటిగా మనం చూసాం, ఈ రాజు రాజ్యములో నెమ్మది అనుభవించడానికి గల కారణాలు ఏంటంటే, మొట్టమొదటిగా విగ్రహారాధన తీసేశాడు. రెండవదిగా మనం చూస్తే అతడు అనుకూలంగా, ఎవరికి? ప్రజలకు కాదండి, దేవునికి అనుకూలంగా నడుచుకున్నాడు. మూడవదిగా మనం చూస్తే యథార్థంగా నడుచుకున్నాడు. నాలుగవదిగా మనం చూస్తే ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుస్తున్నాడు. ఇక్కడ బైబిల్ అంత చక్కగా 4వ వచనంలో రాస్తాడండి, వారి పితరుల దేవుడిని యెహోవాను ఆశ్రయించుటకు ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగిస్తాడు. ధర్మశాస్త్రాన్ని బట్టి విధిని బట్టి క్రియలు అంటే ఎలా నడుచుకోవాలని బైబిల్ చెప్తుందో, పాత నిబంధన గ్రంథము, ధర్మశాస్త్రము దేవుడు మోషే ద్వారా ఆనాటి భక్తులకి ఇచ్చాడు. కనుక పాత నిబంధన కాలంలోని ఆశరాజు ధర్మశాస్త్రాన్ని అనుసరించి అతడు నడిచినట్లుగా బైబిల్ చెప్తా ఉంది. ప్రియులుగా, మరి మన జీవితాల్లో మనకి ఈనాడు ధర్మశాస్త్రం అనగా దేవుని యొక్క వాక్యం. మనము దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకునే వారంగా ఉండాలండి. ఏ మరి కుటుంబం అయితే, ఏ వ్యక్తి అయితే వాక్యానుసారంగా తన జీవితాన్ని కట్టుకుంటాడో ఆ వ్యక్తులు తప్పనిసరిగా నెమ్మది అనుభవిస్తారండి. వాళ్ళ జీవితాల్లో సుఖం అనుభవిస్తారు, వాళ్ళు సంతోషంగా ఉండగలుగుతారు, వారు తమ జీవితంలో ఆనందాన్ని అనుభవించగలుగుతారు. వింటున్నారు నా మాటలు? కనుక వాక్యాన్ని మనం ఏం చేయాలంటే తప్పనిసరిగా గైకొనే వారంగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో దావీదు 119వ కీర్తనలో ఈ దావీదు భక్తుడు, రాజైన దావీదు తన జీవితంలో మనం చూస్తే అతడు దేవుని వాక్యానికి టాప్ ప్రయారిటీ ఇచ్చేస్తాడు. టాప్ ప్రయారిటీ. నిజంగా ఈ 119వ కీర్తన చదువుతుంటే అద్భుతంగా ఉంటుంది. ప్రియురా, 119వ కీర్తనలో 17వ వచనాన్ని మనం చూస్తే, నీ సేవకుడని నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము, నీ వాక్యమును బట్టి నేను నడుచుకొందును. దేనిని బట్టి నడుచుకుంటానంటున్నాడు? నీ వాక్యమును బట్టి నేను నడుచుకొందును అంటున్నాడు. అంటే వాక్యానుసారంగా నడుచుకోవడానికి దావీదు సిద్ధపడిపోయాడు. నిజంగా ఎంత దావీదుని అందుకునే దేవుడు నా హృదయానుసారం అంటే ఇక దేవునికి హృదయంతో ఫుల్ కోయిన్సైడ్ అయిపోయిందంతే. ఇక దేవుని హృదయం ఎలా ఉంటుందో దావీదు హృదయం అలాగే. అందుకే కదండి
సౌలుని చంపాలని తిరిగిన వాడిని చంపకుండా వదిలేశాడు. దేవుని స్తోత్రం. ఎంత అద్భుతమైన ఇన్సిడెంట్స్ నిజంగా. సౌలు కత్తి పట్టుకొని తిరుగుతుంటే దేవుడేమో సౌలుని దావీదుకి అప్పగించాడు. మనమైతే ఏం చేస్తాం? నిజంగా చంపేస్తాం. సౌలుని వెంటనే చంపేస్తాం. దేవుడు నా శత్రువులు నాకు అప్పగించాడు అంటాం. నిజమా? దావీదు అలా లేదు. యెహోవా అభిషేకించిన వ్యక్తిని నేను ఏమి చేయను, దేవుడే తీర్పు తీరుస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజంగా దావీదు చెప్పినట్లుగా దేవుడే తీర్పు తీర్చాడు, దేవుడే శిక్షించాడు. ఆ సౌలు యొక్క మరణము మూట కట్టుకోలేదు దావీదు. ఆ సౌలుని చంపి దాని ద్వారా వచ్చే శాపము దావీదు తెచ్చుకోలేదు. నిజంగా దావీదు సౌలుని ఏం చేశాడు అంటే క్షమించేశాడు. అంతే, క్షమించేశాడు. క్షమించడం అంటే ఏదో తిట్టినోడు కాదండి బాబు. ఎటువంటి వ్యక్తిని క్షమించాడు? హత్యా ప్రయత్నం చేసిన వ్యక్తిని క్షమించాడు. కూడా తరుముతున్న వ్యక్తిని క్షమించాడు. కూడా దావీదుని అరణ్యాలు పాలు చేసి ఎక్కడ దొరికితే అక్కడ చంపాలనుకుని కత్తి పట్టుకుని తిరుగుతున్న వ్యక్తిని ఆ అరణ్యములో దేవుడు అతనికి అప్పగిస్తే క్షమించాడు. ఎంత గొప్ప ప్రేమ అండి ఇది! ఎంత క్షమా హృదయం! యేసు ప్రభు చేసిన ఈ పని. తండ్రి మీరేమి చేయుచున్నారు, వీరు ఎరగరు అన్నాడు ఆయన. శిలువలో వేలాడుతూ యేసు ప్రభు చెప్పిన మాటలవే. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు, వీరిని క్షమించు అని చెప్పి యేసు ప్రభు వారు ఆయన తనకి సిలువ వేసిన వారిని యేసు ప్రభు క్షమించినట్లుగా బైబిల్ మనం చూస్తాం. నిజంగా దావీదు కూడా అలాగే చేశాడు. కనుక దావీదు వాక్యాన్ని అనుసరించి అందుకని ఇక్కడ ఏమన్నాడు ఆయన? ఈ 17వ వచనం మనం చూస్తే, నీ వాక్యమును బట్టి నేను నడుచుకుంటాను. చాలా మంది పాటలు పాడతారండి. ఏమనంటే నీతోనే నడుచుకుని ప్రభు అని పాటలే పాడతారు. అంతే, నడవడికి ఏముండదు. నీ ఉంటే నాకు చాలు వేసి అంటారు. కానీ వాళ్ళు యేసు ప్రభు చాలని అన్ని వదిలేస్తారంటే ఏది వదలరు వాళ్ళకి. అన్నీ ఉంటాయి, ఏది విడిచిపెట్టరు వాళ్ళు. కానీ పాటలు మాత్రం అంటారు, నువ్వు ఉంటే నాకు చాలు వేసాడు. కానీ నాకు అన్ని కావాలని అడుగుతారు. అన్ని కావాలంటారు. యేసు ప్రభు ఉంటే చాలు అంటారు. అన్ని కావాలి. దావీదు చూడండి ప్రియుల, తన యొక్క వాక్యాన్ని బట్టి తన యొక్క నడవడికను ఏం చేస్తాడంటే దిద్దుకున్నాడు, మార్చుకున్నాడు. ఈ కీర్తన గ్రంథంలో మరి చూడండి 34వ వచనంలో కూడా మనం ఒకసారి చూస్తే 34లో, నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము, అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారము నడుచుకుందును. చూసారండి, నేను నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారంగా నడుచుకుందునట్టు. అంటే దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి పూర్ణ హృదయముతో నేను నడుచుకుందునంటున్నాడు. కనుక దావీదు మనం చూస్తే అతను వాక్యాన్ని అనుసరించి నడుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే 55వ వచనం కూడా, ఈ 119వ కీర్తన 55వ వచనంలో మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఇలా రాయబడి ఉంది, యెహోవా రాత్రి వేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను, నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచున్నాను, నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. ఏంటి వరము? ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుకోవడమే నాకు వరము నాయన అంటున్నాడు. ఎంత గొప్ప భాగ్యం అండి! దేవుని వాక్యానుసారంగా జీవించడం. నిజం, విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు అన్ని పరిస్థితులను చూడగలగడం అది దేవుని కృపే. చాలా మంది నాడు లోకాన్ని, పాపాన్ని, లోకంలో ఉన్న మనుషుల్ని, పరిస్థితుల్ని ఇంకా వేటినో వైపు అలాగ కళ్ళెట్టి చూసే జనాలు ఉన్నారు ఈ రోజున. కానీ ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు దేవుని వైపు కళ్ళెత్తి చూస్తున్నావంటే దేవుని వాక్యం కొరకు ఆశ కలిగి దేవుని వాక్యానుసారంగా నీ యొక్క నడవడికను దిద్దుకుంటూ వాక్య ప్రకారంగా జీవించాలని ఆశపడుతున్నావు. చూసావా, అది చాలా ధన్యమైన జీవితం. ఒకవేళ నువ్వు పేదరికంలో ఉండొచ్చు, ఒకవేళ నువ్వు ఇబ్బందుల్లో ఉండొచ్చు, నో ప్రాబ్లం. నీ పేదరికం నిన్ను పరలోకంకి వెళ్లకుండా ఆపదు.
నీకున్న ఇబ్బంది నిన్ను పరలోకానికి తీసుకెళ్లకుండా ఆపదు. ఈ లోకంలో ఇబ్బందులు ఉంటాయి, ఈ లోకంలో కష్టాలు ఉంటాయి, ఈ లోకంలో బాధలు ఉంటాయి. బైబిల్ ఏం చెప్తుంది? మనం అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యానికి వెళ్ళాలి అంటే దాని మాటలు. చాలా మంది ఓ సుఖమైన భక్తి కావాలి, ప్రార్థన చేయగానే లక్షలు వచ్చేయాలి, ప్రార్థన చేయగానే రోగం పోవాలి, కనీసం ఒక రోజు కూడా ఉంటాయి వీలుగా రోగం, ప్రార్థన చేయగానే ఉద్యోగం తీసేయాలి, ప్రార్థన చేయగానే కష్టాలు పోవాలి. ఎవరండి? యేసుప్రభువు వారు 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించారు. ఆయన బైబిల్ గ్రంథం ఏం చెప్పింది తెలుసా? ఆయన రాత్రంతా ప్రార్థించారు. మరి ఎప్పుడన్నా ఆన్లైన్ ప్రేయర్ పెట్టాలంటే ఎవరు వస్తారు? బాధలు ఉన్నవాళ్ళు, కష్టాలు ఉన్నవాళ్ళు, అప్పులు ఉన్నవాళ్ళు, ఇబ్బందులు ఉన్నవాళ్ళు వస్తారు. బాగా డబ్బు ఉన్నవాళ్ళు, కడుపు నిండినోళ్ళు, ఉద్యోగాలు ఉన్నవాళ్ళు, ఆస్తి పాస్తులు ఉన్నవాళ్ళు ప్రార్థనకు వస్తారు. ఆన్లైన్కి రారు వాళ్ళు, ఆరాధన వస్తారు, ఆన్లైన్కి రారు. ఎందుకంటే మాకు అన్నీ వేసి ఇచ్చేయలేదు. అమ్మా వింటున్నారా నా మాటలు? అన్నీ వేసే మాకు ఇచ్చేసాడు అనుకుని వాళ్ళు నెమ్మది పడిపోతున్నారు, సంతోషపడిపోతున్నారు. కానీ ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి వాక్యాన్ని అనుసరించి మనము నడుచుకోవడానికి ఇష్టపడాలి. నా సమయము అయిపోతుంది. నేను చెప్పాల్సినటువంటి విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. దేవుని చిత్తమైతే నేను మరొకసారి ఈ వాక్యాన్ని ఇంకా కంటిన్యూ చేస్తాను ప్రియులుగా. ఎందుకంటే నేను ఇంకా ఒక 10 పాయింట్స్ వరకు ఉన్నాయి. ఆశ జీవితంలో ఆ రాజ్యం నెమ్మది పొందడానికి కారణాలు నేను ప్రియులుగా ఇంకా మీకు కులకషంగా చెప్పాలని నేను ఆశపడుతున్నాను. కనుక ఇక్కడ నేను ఆ వాక్యాన్ని నేను ఆఫ్ చేయాలని ఆశపడుతూ ఉన్నాను. కనుక మొట్టమొదటిగా ఆశ ఆ రాజ్యములో అతడు నెమ్మది అనుభవించడానికి గల కారణాల్లో మొట్టమొదటిగా అతడు విగ్రహారాధన తొలగించేశాడు. విగ్రహారాధన తొలగించేసినట్టే ఇప్పుడు దేవుని పిల్లలుగా మనం ఉండే విగ్రహారాధన ఏంటి? ఏం చెప్పా నేను? ఏమండి? హృదయంలో ఉన్న విగ్రహాలు తీసేసుకోవాలి, లోపత్వం అనే విగ్రహారాధన తీసేసుకోవాలి, ధనాపేక్షణ విగ్రహారాధన తీసేసుకోవాలి. కాబట్టి ధనము నమ్ముకుంటే పాడైపోతాం. కాబట్టి సమస్తం మనకు ధారాళంగా దయచేసి దేవుని యందు మనం ఏం చేయాలంటే నమ్మిక ఉంచాలని మీకు నేను మొట్టమొదటిగా చెప్పాను. కనుక ఆశ జీవితంలో నెమ్మది పొందడానికి మొదటి కారణం ఏంటంటే విగ్రహారాధన తొలగించేశాడు. రెండవది ఏంటంటే దేవుడి దృష్టికి అనుకూలంగా నడుచుకున్నాడు. అంటే పాపాన్ని సమూలంగా నాశనం చేసేస్తాడండి. అంటే ఆ దేశంలో ఉన్న పురుషగాముల్ని తొలగించడని బైబిల్ చెప్తా ఉంది. మూడవదిగా మనం చూస్తే ఆశ జీవితంలో ఆ రాజ్యం నెమ్మది పొందడానికి మరొక బలమైన కారణం ఆశ యథార్థంగా నడుచుకున్నాడని చెప్పాను. దానికి మనం కూడా ఎలా ఉండాలంటే మన కుటుంబం అంతా నెమ్మది అనుభవించాలంటే, కుటుంబంలో శాంతి సుఖం అనుభవించాలంటే ప్రియదేవుని బిడ్డలారా మనము కూడా యథార్థంగా ఉండాలి. ఎక్కడో మాట బయటో మాట రకరకాల మాటలు మాట్లాడే వారంగా వేషాలు వేసే వారంగా మనం ఉండకూడదు ప్రియులుగా. కాబట్టి యథార్థంగా ఉండాలి. యథార్థంగా అంటే నేను చెప్పాను, మాటల్లో యథార్థత ఉండాలి, ప్రవర్తనలో యథార్థత ఉండాలి. మూడవదిగా హృదయంలో కూడా యథార్థత ఉండాలని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులుగా. ఐదవదిగా మనం చూస్తే అతడు ధర్మశాస్త్ర ప్రకారంగా నడుచుకున్నాడు. అంటే వాక్యాన్ని అతడు అనుసరించాడని నేను చెప్పాను. విధి విధానాలన్నీ ధర్మశాస్త్ర ప్రకారంగా చేయడానికి నిర్ణయించుకున్నాడు. ఆశ జీవితంలో ధర్మశాస్త్రాన్ని అనుసరించిన వ్యక్తిగా మనం చూస్తా ఉన్నాం. బైబిల్ గ్రంథంలో ప్రియ దేవుని బిడ్డలారా 119వ కీర్తన 72వ వచనంలో మనం చూస్తే 72వ వచనంలో వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. ఏమంటాడండి? వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే. నిజంగా బంగారు నాణ్యాలు ఇస్తే బైబిల్ ఇస్తే ఏ కోరుకుంటారండి? బైబిల్లో బంగారు నాణ్యం అనుకుని బోర్డు బైబిల్ కొనుక్కోవచ్చు అనుకుంటారు కదా మనుషులు. కానీ దావీదు అటువంటి వాడి కాదు ప్రియులుగా. వేల కొలది వెండి బంగారు నాణ్యాల కంటే ప్రభువా నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు. నాకు ధర్మశాస్త్రమే కాదు, నీ వాక్యమే నాకు కావాలి ప్రియులుగా, అదే కావాలి. కనుక ఈరోజు మరి ఈ బైబిల్ గ్రంథంలో ఈ యొక్క ఆశ జీవితంలో